అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మాత్రం నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. వీడియో పూర్తిగా చూడడానికి ఇది నా మా విన్నపం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఏదైనా ఇంకా ఏవైనా పదాలు ఉంటే కనుక అవన్నీ యాడ్ చేసుకుని మిగతా ఈ ఒక్క రోజుకి ఏ వీడియోలు చూసినా చూడకపోయినా ఈ వీడియో మాత్రం నా కోసం మీరు పూర్తిగా చూస్తారని, అంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని అనుకుంటున్నాను. నేను మొన్న విద్యారణ్యం వెళ్ళాను అని చెప్పి మీకు షేర్ చేశాను కదా. అసలు ఇది ఎందుకు స్థాపించారు, ఏంటి దాంట్లో విశిష్టత, ఎవరెవరు అందులో ఉన్నారు, అందులో ఇంకా చాలా శక్తివంతమైన హోమాలు ఉన్నాయి. జీవనాడి అని చెప్పని మనకు ఒక 5 శక్తివంతమైన హోమాలు ఉన్నాయి. రుద్రహోమం, సంకటహర చతుర్థికి గణపతి హోమం కానీ ఒక 5 రకాల హోమాలు ఉన్నాయి. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా దానికి తగ్గట్టుగా ఒక హోమం ఉంది. అంటే చాలా వేద పండితులు చాలా శక్తివంతంగా చేసే హోమాలు. మీరు ఏదైనా కూడా ఆ హోమాలు చేయించుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మొత్తం గూగుల్ మ్యాప్ కానీ వాటికి ఎలా చేయించుకోవాలి ఏంటని అన్నీ నేను ఇస్తాను. దాంతోపాటు ధర్మసేతు అని ఒక ప్రోగ్రాం కూడా ఉంది. గోశాలకు సంబంధించిన గోసేవ కూడా ఉంది. వాటన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను. ధర్మసేతు ఏంటంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, మన కమ్యూనిటీకి వస్తారు, మన వాటి గురించి విశిష్టత అంతా చెప్తారు, పిల్లల వేదాధ్యయనం గురించి చెప్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు మన దగ్గరికి రావడం 2 రకాలు ఉంటుంది. ధర్మబద్ధమైన సేతు అంటే ఒక బ్రిడ్జ్ లాగా అనమాట ఇది. వారు మన కమ్యూనిటీకి వచ్చి వారి గురించి అన్నీ మనకు చెప్తారు. సో మనం అందరూ ఎంతవరకు భాగస్వాములు అవ్వాలనేది మనం ఆలోచించుకొని చెయ్యొచ్చు. ఇంకా గోసేవ అన్నీ ఉన్నాయి. ముందు గురువుగారి మాటల్లో ఒకసారి మనం విందాం, పూర్తిగా చూడండి. ఆధ్యాత్మిక చేతనా కేంద్రం అనే పేరుతో మొదలుపెట్టిన ఈ వ్యవస్థలో మొదటి అడుగు వేద పాఠశాల. వేద పాఠశాల ద్వారా మన విద్యార్థులని వైదిక మూలాలలో వాళ్ళని పెంచాలి అని పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థ చాలా బాగా ఉన్నది. దీని యొక్క గొప్పతనం కేశవనాథ్ గారు చెప్పారు కదా. అలాంటి వ్యవస్థని నడుపుతున్న వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. నేను మొదలు పెట్టాను. ప్రస్తుతం అంటే ఒక వ్యవస్థ ఎలాంటి వాళ్ళు నడుపుతున్నారు అంటే దాని యొక్క బలం తెలుస్తుంది, లక్ష్యం తెలుస్తుంది. నా కుడివైపున ఉన్నారు శ్రీమతి శిరీష్ గారు. వీరు విద్యారణ్యం యొక్క CEO. విద్యారణ్యము ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపించాలి. విద్యారణ్యం యొక్క సీమ ఈ ఒక్క 7 ఎకరాలు లేదా ఒక హైదరాబాద్ ప్రాంతం లేదా ఒక తెలంగాణ లేదా అట్లా కాదు, ప్రపంచం మొత్తానికి ఈ ఫలాలు అందించాలి అనేటువంటి సంకల్పం కొద్దీ శ్రీమతి శిరీష గారు పనిచేస్తున్నారు. వారు అమెరికన్ సిటిజన్, మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద ఉద్యోగి. జీవితంలో భౌతిక సుఖాలు చాలా చక్కగా చూసినటువంటి వారు. ఈ జీవితంలో ఈ భౌతిక సుఖాలతో పరమానందం లేదు అనే, అవును మా అబ్బాయి నేను ఎందుకు ఇవ్వకూడదు అనే సంకల్పం మనసులో పడి ఆ సంకల్ప సిద్ధి కోసం వెతుకుతూ 2 సంవత్సరాల క్రితం పాఠశాలకు వచ్చారు. ఇదే మామిడి చెట్టు కింద 3 గంటల పాటు మాట్లాడుకున్నాం. ఈ లక్ష్యం వీరిని సునీల్ గారు పరిచయం చేశారు. సునీల్ గారిని గురించి చెప్తాను తర్వాత. ఈ లక్ష్యం నచ్చి ఇంకొంచెం తెలుసుకోవడానికి మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఒకసారి వచ్చారు. మళ్ళీ 2-3 గంటలు మాట్లాడారు. అనేక రకాల సందేహాలు నివృత్తులు చేసుకున్నారు. మళ్ళీ తనివి తీరక మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో 3 సార్లు వచ్చారు. 3వసారి వారు సంకల్పించిన ఒక సంకల్పాన్ని నాకు చెప్పారు. అదేమిటంటే రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం. మా అబ్బాయిని ఈ వేద పాఠశాలలో పెడతాం అని 1 నెలలో నిర్ణయం తీసేసుకుని షిఫ్ట్ అయిపోయి వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేసి ఇక్కడ పాఠశాలలో పెట్టేయటం చాలా పెద్ద ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని మానేసి పూర్తి సమయం ఇచ్చి విద్యారణ్యాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి తమ శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి మాతృమూర్తి శిరీష్ గారు.
అలాంటి వారు నడుపుతున్నారంటే దీని యొక్క ఆవశ్యకత మనకు అర్థం అవుతుంది. మనం వారందరికీ ముఖ్యంగా శిరీష్ గారికి గట్టి కరతాళ ధనాలతో వారిని అభినందించాలి. ఎందుకంటే వీరు ఈ నిర్ణయం తీసుకుని ఒకటి ఈ విద్యాలయం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పినట్లయింది, ఈ జీవన విధానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పినట్లయింది. ఎంతో మందికి హోప్. శిరీష్ గారు చేసిన తర్వాత నేను ఎందుకు చేయలేను, మా అబ్బాయిని నేను ఎందుకు వేద పాఠశాలలో పెట్టలేను అని ఆలోచింపచేసేటువంటి ఒక రెవల్యూషనల్ భావాన్ని సమాజంలో పుట్టించే పని చేశారు. వారు నడుపుతున్నారు. తర్వాత నా ఎడం పక్కన ఉన్నారు బ్రహ్మశ్రీ దేవరకొండ రాజశేఖర్ గారు. వీరు 20 సంవత్సరాల పాటు విప్రోలో పెద్ద ఉద్యోగంలో పనిచేశారు, పెద్ద స్థాయిలో చేశారు. తర్వాత రౌండ్ స్క్వేర్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టారు. 6 సంవత్సరాలు ఆ కంపెనీని నడిపారు. తర్వాత దాన్ని వేరే కంపెనీకి అమ్మేసిన తర్వాత పూర్తి సమయం ఇచ్చి వీరికి వేద మూలాలలో ఉన్నది. వారి తాతగారు గణపాటి, వారి తాతగారి దగ్గర చిన్నప్పుడు వేదాధ్యయనం చేశారు కొంతకాలం. ఆ మూలాలు వారిని మళ్ళీ తన మూలాలకి వెళ్ళటానికి ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూనే ఉన్నాయి. ఆ ఆహ్వానాన్ని అందుకుని పోయిన సంవత్సరం కరెక్ట్ గా డిసెంబర్ 3వ తేదీన వచ్చారు ఇక్కడికి. వేద పాఠశాల గురించి నేను శిరీష గారు కూర్చొని వారికి 3-4 గంటల పాటు మాట్లాడుకున్న, వారి కుటుంబంతో సహా వచ్చారు. ఇక్కడ నా యొక్క సమయం నేను వెచ్చించాలి అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఆ రోజు నుండి పూర్తి సమయం ఇచ్చి విద్యారణ్యాన్ని ఎలా బలపరచాలి అనేటువంటి విషయం కోసం పనిచేస్తున్నారు. స్వయంగా వేదాధ్యయనం చేస్తున్నారు. మీరు ఇందాక వచ్చినప్పుడు అక్కడ పాఠం చెప్పుకుంటున్నారు. మీరు ఎవరైనా చూసారు లేదు, పాఠం చెప్పుకుంటున్నారు ఇవాళ. అలాంటి వాళ్ళ చేతిలో ఈ పాఠశాల ఉంది, వీరు నడుపుతున్నారు. వీరు మన వేద పాఠశాల యొక్క ధర్మసేతు అనే ఒక విభాగం ఉంది. ఈ పాఠశాలని సమాజానికి పరిచయం చేసే విభాగం, ఆ విభాగాన్ని నడుపుతున్నారు. వారికి మనం అందరం కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. తర్వాత సునీల్ సత్యవోలు గారు, వారు మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద ఉద్యోగ రీత్యా అది చిన్న పరిచయం వారికి. నిజంగా వారి పనులు ఎన్ని పనులు అంటే చాలా పనులు. వారు ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసం చేశారు. వారు ఇండియన్ బిజినెస్ స్కూల్లో వారు ప్రొఫెసర్గా పాఠాలు చెప్తుంటారు. సుమారుగా 2000 స్కూళ్ళు, దేశంలో ఉన్న 2000 స్కూళ్ళకి మార్గదర్శకులుగా ఉన్నారు వారు. సేవ్ పంబా అనే ఒక మూవ్మెంట్ ని నడిపించారు. కేరళ గవర్నమెంట్ వారిని సత్కరించింది. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన సునీల్ సత్యవోలు గారు. వారు మన వేద పాఠశాల యొక్క నిర్వహణలో శిరీష్ గారు CEO, వారికి co-CEOగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, తర్వాత ఫార్మల్ ఎడ్యుకేషన్ బాధ్యత, గోశాల బాధ్యత అంతా వారు చూసుకుంటున్నారు. నేను వీడిని పరిచయం చేసేస్తే వీడు వెళ్ళిపోతాడు, అంతే కదా. శిరీష్ గారి అబ్బాయి వీడు, అమెరికాలో పుట్టినవాడు. అలా ఒక దూది పింజన్ లాగా ఉండేవాడు. ఇప్పుడు బాగా ముదిరి స్ట్రాంగ్ అయ్యాడు. ఒకసారి నువ్వు చతుసాగర్ గురించి చెప్పరా. వీడి గురించి 2 మాటలు చెప్తాను, ఆగు. వీడు ఒక 4000 పుస్తకాలు చదివాడు. చదవటం అంటే అలా చదివి వదిలేయటం కాదు, దానిలోని రసాన్ని జీర్ణించుకున్నవాడు వీడు. చాలా విచిత్రమైన మనిషి, అసాధారణమైన మనిషి వీడు. సో చిరంజీవి తన జీవితంలో ఉన్నత స్థితులు పొందాలి అని మీరందరూ గట్టిగా ఆశీర్వదించాలి. సరే, ఇదంతా
ఈ ఆలోచనలు నేను మొదలు పెట్టాను. వేద పాఠశాల అదంతా అంటే మొదలు పెట్టడానికి కేశవనాథ్ గారు కారణం. కేశవనాథ్ గారు నన్ను 1992లో నేను మొట్టమొదటిసారి వారిని చూశాను. వారిని చూసినప్పటి నుండి ఈ రోజు వరకు నాకు ఆదర్శం. వారిలాగా ఉండాలి, వారిలాగా ఆలోచించాలి, వారిలాగా మాట్లాడాలి అని నేను వారిని అనుకరిస్తూ ఉండేవాడిని. నన్ను నా అవసరానికి తగ్గట్లుగా నాకు విషయాలని అందిస్తూ మార్గదర్శనం చేస్తూ నాకు అవకాశాలు అయ్యో అస్సలే వేద పాఠశాల గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. మరి ఈ వేద పాఠశాల ప్రస్తుతానికి 114 మంది విద్యార్థులతో నడుస్తుంది. కృష్ణ యజుర్వేదము ఋగ్వేదం అనే 2 శాఖలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది 500 మందికి వసతి చేయాలి ఈ క్యాంపస్ లో అనేది గురుగారి విజన్. ఈ పాఠశాల ప్రత్యేకత దాని గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ స్థూలంగా ఏంటంటే వేద పఠనంతో పాటు వేదాధ్యయనంతో పాటు పిల్లలు ఇక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటారు. మనం వేద పండితుల్ని తయారు చేయడానికి మాత్రమే కాదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ చేసి వాళ్ళ రంగాలు ఒక డాక్టర్, ఇంజనీరు, ఒక సివిల్ సర్వీసెస్లో ఒక సైనికుడు, ఆర్మీ సైడ్, ఎంటర్ప్రెన్యూర్, పాలిటిషియన్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఈ బేస్తో ఈ ఫౌండేషన్తో వాళ్ళు అక్కడికి వెళ్ళాలనేది మన ధ్యేయం. సో ఆ దిశగా ఇక్కడ పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పుడు మీ ముందు ఉన్న పిల్లలు ప్రస్తుతానికి చదువుకుంటున్న విద్యార్థులు. సంస్కృతి సాంప్రదాయాల గురించి, వేదం గురించి, వీటన్నిటి గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియచేయాలి, చాలా మందికి ఇక్కడికి వచ్చి చూడాలి, వీటన్నిటిని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ ద్వారా నా చిన్న ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. నేను ఈవిడ
చాలా మూవీగా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎస్పెషల్లీ పూజలు అవి అంతా చాలా సంప్రదాయబద్ధంగా చక్కగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. సిరివెన్నెల వరల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు శిరీష్ గారు విద్యారణ్యం పాఠశాలకు వచ్చారు. ఇది మనకి చిప్పలపల్లి మహేశ్వరం మండలం దగ్గర, మన శ్రీశైలం హైవే దగ్గర ఉన్నది. హైదరాబాద్కి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఒక 1 గంట నుంచి గంటల లోపల రావచ్చు ఇక్కడికి. వేద పాఠశాల ఒక 114 మంది విద్యార్థులతో ఇక్కడ నలబడుతుంది. ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే వేదంతో పాటు ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అంటే మా అబ్బాయి వేద పండితుడు కావక్కర్లేదు, కానీ వాడికి ఇంత మంచి డిసిప్లిన్ వాతావరణం ఉండాలి, తపస్సుతో కూడిన వాతావరణం ఉండాలి, ముఖ్యంగా డిజిటల్ డిస్ట్రాక్షన్ వద్దు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మేము మా అబ్బాయిని చాలా పాఠశాలలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ అనిపించింది మాకు. సో మా వాడు ఇక్కడ చదువుతున్నాడు, సంవత్సరంన్నరగా ఇక్కడ చదువుతున్నాడు. ఇక్కడ ప్రకృతితో మమేకం అయిపోయి మన ధర్మం, మన శాస్త్రం, మన హెరిటేజ్, మన కల్చర్ ఏంటో తెలుసుకునే వాతావరణంలో పెరుగుతున్నారు. ముఖ్యంగా ఫోన్లు లేవు, వీడియో గేమ్స్ లేవు. పొద్దున 4 గంటలకు మొదలవుతుంది, సాయంత్రం రాత్రి 9:30 వరకు పిల్లలకి ఏకమిగిన షెడ్యూల్ ఉంటుంది. ఎక్కడ అలసట కానీ స్ట్రెస్ కానీ ఉంటుంది. దీనంతటికి ఒక పక్కన ఇదైతే మనలాంటి వాళ్ళకి ఒక వీకెండ్ మనం ఒక మంచి వాతావరణం వెళ్ళాలి అనుకుంటే విద్యారణ్యం ఈజ్ యువర్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ వేద ఉంది, యజ్ఞం ఉంది, దేవత ఉంది, కోనేరు ఉంది, మంచి చెట్లు ఉన్నాయి, కల్మషం లేని వాతావరణం ఉంది. సో మీరందరూ సమయం చూసుకొని విద్యారణ్యానికి రండి. వారు డిస్క్రిప్షన్లో మీరు కొంచెం లొకేషన్ పెట్టండి. ఇక్కడ తప్పకుండా మీ అందరూ రండి. మీ రాక కోసం మేము ఎదురు చూస్తుంటాం. నమస్తే, థ్యాంక్స్ అండి.